సపోజ్ దేవుడిని మీరు నమ్మరు అంటున్నారు కదా, దేవుడు కనుక మీకు ఒక 24 సినిమాలాగా దేవుడని ఉన్నారనుకుందాం, మీకు 24 సినిమాలాగా బ్యాక్కి వెళ్ళేసి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ చేస్తారు? ఏది కవర్ చేసుకోండి ఇప్పటివరకు మిస్టేక్ మిస్టేక్స్ కదా నా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది. కాకపోతే ఆ రాంగ్ అయింది కూడా ముందుకెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సపోజ్ మీ ముందు ఒక 3 థింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో మీరు బాగా చదువుతారు కదా, బుక్స్ బాగా చదువుతారు మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్, చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా, మీకు అది ఇంకెక్కడా దొరికదో ఆ సినిమా చూడాలి. చాలా అందమైన అమ్మాయి, ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి, 3 ఉన్నాయి. దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బుక్ చదువుతారా? సెకండ్ సినిమా. సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ని ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కదా, నాకు సినిమా అవసరం లేదు. ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? నేను ఐ లివ్ ఇన్ మై మైండ్. నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో. ఓకే. సినిమా విషయంలో సార్, సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో, లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్లో రియాక్షన్ తీసుకున్నారు, అక్కడ బయటేమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది. మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అసిస్టెంట్ ఎవరు, ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట. అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్? నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, వేరే వాళ్ళగా స్లోగా పనిచేయదు. ఓకే. అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా, బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా, లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నాకు అంటే కొన్నిసార్లు అవుతుంది అది, నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది. కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది. ఓకే. యూనో సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్, అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఓకే. ఓకే.